నమస్తే, నేను ప్రశాంత్. ప్రస్తుతం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఎక్కువ బయటకు రావడం లేదు. రీసెంట్గా ఒక విచారణ గురించి అయితే బయటకు రావడం జరిగింది. అప్పుడు కూడా నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను తొందర వెళ్ళాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నారు, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి ఇప్పుడు కాదు, 2014లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎంతకాలం ఉంటాడు, ఆయన లివర్ బాగలేదని, లివర్ పాడైపోయిందని, తాగుతాడని చెప్పేసి ఇంకెంతకాలం ఉండడని చెప్పి ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఆయన మాత్రం ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి రజతోత్సవాలను కనుక మనం పరిగణలోకి తీసుకొని అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఆయన్ని చేతుల మీద లేపి కూర్చోబెట్టే పరిస్థితి ఫ్లైట్లో, హెలికాప్టర్లో మనం చూసాం. హెలికాప్టర్ కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడనేది ఆ రజతోత్సవాల్లో పాల్గొన్నప్పుడు మనకు కనిపించినటువంటి దృశ్యం. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, స్టేచర్ నుంచి స్ట్రక్చర్కి పడిపోయాడు కేసీఆర్ గారు అంటున్నాడు. సో దాన్ని అభ్యంతరం పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. స్టేచర్, స్ట్రక్చర్ ఇంకోటి ఏదో అన్నాడు, అది నేను అన్ను పద్ధతి కూడా కాదు కాబట్టి. సో స్టేచర్ నుంచి స్ట్రక్చర్కి పడిపోయాడు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వినిపిస్తున్నటువంటి నినాదం. సో దానికి తగిన విధంగానే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయా అని అంటే, ఇప్పుడు చంద్రఘోష్ కమిషన్కి ఆయన విచారణకు హాజరైనటువంటి రోజు తనకు నలతగా ఉంది, తనకు బాగలేదు అని చెప్పి ఉద్దేశంతో ఆ విచారణ నుంచి బహుశా ఉపశమనం పొందడానికా, లేదంటే ఆ విచారణ ఇంకా కొనసాగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మరి హెల్త్ బాగాలేదని చెప్పారు. అందుకని ఆయన్ని ఇమీడియట్గా పంపించేశారు విచారణ అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏఐజీ హాస్పిటల్కి గత 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ చాలాసార్లు తీసుకురావడం ఇవన్నీ జరిగాయి. శుక్రవారం, శనివారం దాదాపు 2 సార్లు వెళ్ళటం రావటం జరిగింది అని చెప్పి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏమంటున్నారు, నార్మల్ చెకప్లే, హెల్త్ చెకప్లు అంతే తప్ప సీరియస్ కాదు ఏది కూడా అని చెప్పి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా 2023 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన హెల్త్ మీద రకరకాలుగా న్యూస్ వచ్చింది. ఆయన కింద పడ్డాడని, ఆ తర్వాత హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు, పరామర్శించారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. తెలంగాణ హెల్త్ సెక్రటరీ వెళ్ళి ఆ యశోద హాస్పిటల్లో ఉంటే అప్పుడు పరామర్శించారు. అప్పుడు ఆయన కింద పడ్డాడు అని చెప్తే వెళ్ళి వచ్చారు. సరే, ఆ తర్వాత ఆయన కోలుకొని ఫామ్ హౌస్కి రీచ్ అయ్యారు. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన హెల్త్ బాగలేక బయట రాలేకపోతున్నారు అనేది కొన్ని రోజులు చెప్పారు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే ఆయన హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు, అందువల్ల రెస్ట్ తీసుకుంటున్నారనే యాంగిల్లో మాట్లాడారు. ఒకనొక సమయంలో అయితే అసలు ఫామ్ హౌస్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయనకి. ఆసుపత్రులకు సంబంధించిన టీమ్స్, డాక్టర్ల టీం వెళ్ళి ఫామ్ హౌస్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారనే న్యూస్ కూడా వచ్చింది. ఇట్లా రకరకాలుగా ఆయన హెల్త్ గురించి వస్తూ ఉంది న్యూస్. ఇది కొత్త కాదు, 2014 నుంచి ఇలాంటి న్యూసే వస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఆయన నాకు హెల్త్ బాగానే ఉంది, జనరల్ చెకప్లే తప్ప హెల్త్ బాగానే ఉంది అని అంటున్నారు. యశోద హాస్పిటల్లో ఎప్పుడు జనరల్ చెకప్కి వెళ్తూ ఉంటారు. జనరల్ చెకప్ అంటే యశోద హాస్పిటల్కి వెళ్తారు, అది కూడా సోమాజీ కూడా వెళ్తారు. అక్కడ డాక్టర్ ఎంవీరావు గారని ఆయన పర్సనల్ ఈయనకి డాక్టర్, నాకు తెలిసినంత వరకు అక్కడికి వెళ్తుంటారు జనరల్ చెకప్ అయితే. కానీ ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళారు, అది కూడా ఒక రోజు కాదు 2 రోజులు వెళ్ళారు ఏఐజీ హాస్పిటల్కి. ఆయనకి మొత్తం బ్లడ్ టెస్టులు, తర్వాత ఈ హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించిన టెస్టులన్నీ చేస్తూ ఉన్నారు. కొంత సస్పెక్షన్స్ ఏవో ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా నాగేశ్వరరావు గారని ఏఐజీ డాక్టర్, ఆయనే ఈయనకి మొత్తం టెస్టులు చేసి చూడటం కూడా. కొంత అనుమానాలు ఉన్నాయి హెల్త్, లివర్కి సంబంధించిన దాని మీద అని మళ్ళీ 2-3 సార్లు టెస్టులు చేశారని చెప్పి ఆసుపత్రుల వర్గాల్లో నడుస్తుంది చర్చ. అలాంటిది వినిపిస్తుంది ఆసుపత్రి వర్గాల నుంచి మనకు సమాచారం కొంత ఉంది. అయితే ప్రమాదకరం ఏమీ లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పటికప్పుడే డాక్టర్లు అదే చెప్తూ ఉంటారు, ప్రమాదం లేదు, ప్రమాదకరం ఏం కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాకపోతే ఈసారి కేసీఆర్ గారికి ఏమైంది అనేది బాగా చర్చ జరుగుతుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈవెన్ గజ్వేల్కి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారికి ఏమైంది మాకు చెప్పాలి, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పి యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా
చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు. ఏదో అయిపోయింది కేసీఆర్ గారికి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా హడావుడి చేశారు అప్పట్లో. అప్పుడే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి హెల్త్ సెక్రటరీని పంపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా వెళ్ళి చూసి రావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరు చెప్పట్లే. డాక్టర్స్ కూడా బులెటిన్ రిలీజ్ చేయాలి. డాక్టర్స్ జనరల్గా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో బులెటిన్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, ప్లస్ హెల్త్ ఎలా ఉందని చెప్పాలి ఫస్ట్ అఫీషియల్గా ఒక నోట్ అన్న రిలీజ్ చేయాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి. కారణం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు తెలంగాణకి, అంతకంటే మించి ఆయన ఉద్యమ నాయకుడు, దానికంటే మించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తెలంగాణ పిత. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకి ఆయన ఆరోగ్యం గురించి అయితే చెప్పాలి కదా. ఆయన ఆరోగ్యం గురించి చెప్పాలి. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అనేది అప్డేట్గా ప్రజలకు అందిస్తే ఆ అభిమానుల్లో కూడా ఆందోళన లేకుండా ఉంటుంది. కానీ డాక్టర్లు చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు ఏం చెప్తుందంటే జనరల్ చెకప్ అంటున్నారు. జనరల్ చెకప్ అయితే యశోదకి వెళ్తారు కదా, ఏజీ కిందకి వెళ్ళారు అనేటువంటిది ఒక డౌట్. తర్వాత లివర్ ఫంక్షనింగ్ విషయంలో కొంత ఆయన ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. మరి ఆ లివర్ ఫంక్షన్ సరిగ్గా లేని కారణంగానే ఏజెస్ పార్టీకి వెళ్తున్నారా, ఆయన ఇన్పేషెంట్కి ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఫామ్ హౌస్లోనే డాక్టర్ల బృందం ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం ఉందా అంటే లేదు, హాస్పిటల్కి రావాలనే ఉద్దేశంతో హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన 2 times వెళ్ళారు. మరి వాళ్ళు ఇచ్చే సజెషన్ బట్టి ఆయన ఇన్పేషెంట్కి జాయిన్ అవుతారా, లేదంటే నిజంగానే జనరల్ చెకప్ల వరకే పరిమితం అవుతుందా అనేది ఒక ఆసక్తి, అలాగే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ఉంది. అందరికీ తెలుసుకోవాలని ఆసక్తి, లోపల ఆందోళన ఏమవుతుందో కేసీఆర్ గారు హెల్తీగా ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తుంది. ఏజ్ దృష్ట్యా కూడా ఆయన ఆల్మోస్ట్ 70లో పడిపోతున్నారు ఆయన. సో 70లో పడిపోతున్నటువంటి ఆయనకి వయసు రీత్యా కూడా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఎవరికైనా, కేసీఆర్ గారికి కాదు ఎవరికైనా వస్తాయి. సో ఆ వయసు రీత్యా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలేనా, ఇంకా అదనంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే దాని మీద కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి. బట్ ఏజ్ హాస్పిటల్స్ వాళ్ళు చెప్పట్లా, డాక్టర్లు అఫీషియల్గా చెప్పట్లా. ఎవరేమనుకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకునేది, లేదంటే డాక్టర్లు అక్కడ హాస్పిటల్లో ఉండడం కొన్ని వర్గాలు చెప్పుకునే ఇవి క్యారీ అవుతున్నాయి తప్పితే అసలు ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది ఎవరు స్పష్టంగా చెప్పట్లా. దీంతో రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో రాజకీయపరమైన పరిణామాలను గమనిస్తే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారా, అందుకే కవిత లెటర్ రాసి ఆ లెటర్ని లీక్ చేశారా, ఇప్పుడు ఆవిడేమో సొంత కుంపటి పెట్టుకునే అవకాశం ఉంది, సొంత దుకాణం పెట్టుకునే దిశగా వెళ్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎందుకు సొంత దుకాణం పెట్టుకునేటువంటి ఆలోచన వచ్చింది? పార్టీ పగ్గాలు కేటీఆర్ గారికి అప్పచెప్పబోతున్నారా? కేటీఆర్ గారికి అప్పచెప్పాలని నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారంటే ఆయన హెల్త్ సీరియస్ అయి ఉండాలి. ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్తారు, తన మనవడేదో కాన్వకేషన్కి రమ్మన్నారు, హిమాంశు అందుకే వెళ్తున్నాడు అన్నారు. అమెరికాకు కూడా వెళ్ళలేదు. అమెరికాకి వెళ్ళేటువంటి క్రమంలో హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అమెరికా అని చెప్పి కూడా అన్నారు. మరి అమెరికాకు కూడా వెళ్ళలేదు. ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇంకొక వైపు ఏమో పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో సంథింగ్ ఆయనకి హెల్త్ విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే రాజకీయపరమైన మార్పులు చేయడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు. దాని పర్యవసానమే కవిత గారు బయటికి వచ్చి దుకాణం పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఇవన్నీ గమనిస్తే కనుక సీరియస్గా ఏదో ఉంది ఆయనకి, అదేంది అనేది చెప్పట్లేదు. ఏమైంది అనే దాని మీద మరి ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో చూసిన తర్వాత కింద ట్రోల్స్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్.